కవి గ్రంథంలో మాట చదువుకుందాము. ఆ తర్వాత ప్రభుని మనం స్తుతిస్తాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయం. యెషయా గ్రంథము 12వ అధ్యాయం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3, 4, 5 వచనాలు కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3, 4, 5 కలిసి చదువుకుందాం. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నీరు చేరుకుందరు. ఆ దినమున మీరు యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనులలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకముంచుకొనుడి, యెహోవాను గురించి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి అంతటా ఆయన తెలియబడను. చర్మలేఖన భాగాన్ని ఇప్పుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థించుకుందాం. ప్రేమల మాకులో తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆరాధన కొరకై రాగల బిడ్డల బట్టి స్తోత్రాలు. కనీకులు ఉన్నారు రావడం కొరకై ప్రభువ, వారందరూ కూడా మీరు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమల మాకులో తండ్రి, చింగల మా దేవ, మరి ఆరాధన కొరకై మా తండ్రి ఎవరైతే సిద్ధపడుతూ ఉంటున్నారో వారి మధ్యలో ఉన్నారో అందరూ కూడా సకాలంలో నడిపించమని ప్రార్థిస్తుంటున్నా. మనకై యేసు మరణించాడు, మీరింత త్యాగం చేశాడు, మేమైతే మా త్యాగం చాలా తక్కువ. ప్రభా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆరాధన కౌశల వర్తమానం మీద అవసరం అభిషేకించి దయచేయమని, వచ్చిన ఒక్కరు కూడా ఖాళీ వెళ్ళకుండా సహాయపడమని, విధారాష్ట్రాలు కప్పచెప్పుకుంటూ నూతనంగా ఎవరు వస్తుంటున్నారు వారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమా ప్రభావాన్ని గౌరవించమని యేసు పరిశుద్ధ నామమున స్థలమంతా రక్త ప్రోక్షించండి, మీ ప్రజలతో నింపండి, మందిర చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచండి, చుట్టూన్నటువంటి స్టూడెంట్స్ అన్ని కూడా తొలగించమని ప్రార్థన చేస్తాం. యేసు నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. రండి, ఈరోజు మనము మన యొక్క ఆరాధన కొరకై ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనం అంటున్నాడు, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందురో. ఆ తర్వాత యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామమును జ్ఞాపకము తెచ్చుకొనుడి, యెహోవాను గురించి కీర్తన పాడుడి, ఆయన మహత్యాన్ని వెల్లడిపరచుడి. చూడండి, రక్షించబడినటువంటి యొక్క దేవుని బిడ్డలు చేయవలసినటువంటి పనులు ఇక్కడ కనబడుతూ ఉంటున్నాయి. చాలామంది మేము రక్షించబడ్డాము అనుకుంటారే కానీ వారు రక్షించబడ్డ తర్వాత వారు ఏమేమి పనులు చేయాలో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడండి ఏముందో. మరి మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మరి స్తుతించాలా, యెహోవాను స్తుతించాలా, ఆయన నామాన్ని ప్రకటించాలా. యెహోవా నామాన్ని ఎందుకు స్తుతించాలా? మరి మిగతా దేవుడు ఎంతోమంది ఉన్నారు కదా, ఆయన నామం ఎందుకు స్తుతించాలా అనే విషయం కొన్ని విషయాలతో చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన నామం ఎందుకు స్తుతించాలంటే అది పరిశుద్ధమైన నామము, అది శక్తి కలిగినటువంటి నామము, అది ప్రేమ కలిగినటువంటి నామం, అది క్షమించేటటువంటి నామం, అది దీర్ఘశాంతము కలిగినటువంటి నామము. కాబట్టి ఇలాంటి యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించాలి. కానీ నా ప్రియమైన సోదరులారా, అది ఒక అనుభవంగా ఉండాలి క్రైస్తవ జీవితంలో. చాలామంది ఏం చేస్తారు, మరి ఈ అనుభవం వాళ్ళకు ఉండదు, వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. కానీ నీ తండ్రి, పరలోకంలో నీ తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే, నా బిడ్డ నా దగ్గరికి వచ్చావు కదా, నా కుమార్తె నా కుమారుడు నా దగ్గరికి వచ్చావు కదా, ఒక్క మాట నాకు వందనాలు చెప్పలేవా? ఈ వారం అంతా నేను కాపాడాని, ఈ వారం అంతా నేను భద్రపరిచాని, ఈ వారం నీకు మేలు చేశాని, ఒక మాట నాకు వందనాలు చెప్పలేవా అనుకుంటారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, దేవుని స్తుతించడం అనేది ఒక అనుభవం ఉంటుంది. రెండో అనుభవంలోకి వస్తే ప్రకటించాలా. ప్రకటించడం అంటే ప్రభు నీ జీవితంలో ఏమైతే చేస్తూ ఉన్నాడో ఇతరులకు చెప్తూ రావాలి. దాని ద్వారా ఇతరులు మేలు పొందుతూ వస్తారు. ఆ మేలు నీకు మేలుగా మారుతుంది. ఆ మేలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే ప్రకటించేది మరి యొక్క అనుభవంగా కనబడుతుంటున్నాను.
మరొక అనుభవం మనం ఇక్కడ చూస్తే మరి జ్ఞాపకం తెచ్చుకో అంటున్నారు. ఎందుకు ఈ మాట అన్నారంటే చాలామంది ఆయన చేసిన ఉపకారాలన్నిటినీ మర్చిపోతారు. అన్నిటినీ ఎన్నో విషయాలు ప్రార్థన చేయమని కోరుతారు. ఆ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాడు కూడా ప్రార్థన చేసుకుంటాడు, ప్రభు ఉపకారాలు చేస్తాడు, కానీ వాడు మర్చిపోతారు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభును జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోకూడదు. అందుకని జ్ఞాపకం తెచ్చుకోమన్నాడు. తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే కీర్తన పాడుడే అని అన్నాడు. కీర్తన మనం ఎందుకు పాడుతుంటున్నాం? వాడికి వచ్చి ఇది ఒక ఆచారమా? దేవుడే చెప్పాడు కీర్తన పాడమని. అందుకని మనకు నోరిచ్చాడు. మనం దేవుని యొక్క పాటలు పాడేటప్పుడు సినిమా పాటలు మన నోట్లోంచి రావు. సినిమా పాటలు మన నోట్లోకి వస్తే దేవుని పాటలు మన నోట్లోకి రావు. అందుకనే ప్రియమైన సోదరులారా, పాటలు కూడా చాలా ప్రాముఖ్యమే. పాటల ద్వారా దేవుని ఆరాధించాలా, మాటల ద్వారా దేవుని ఆరాధించాలా. అయితే వీటన్నిటికీ కూడా ఆధారం అని కనబడుతుంటున్నది. ఏమిటి ఆధారం అని ఇక్కడ కనబడితే ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఏమిటంటే కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. అది గొప్ప విషయం. ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. మీరు ఆనందపడాలి. మీరు ఆనందపడాలి అంటే ఏంటి దాని అర్థము? మీరు ఆనందపడాలి అంటే మనకు సంతోషం రావాలి. మనకి ఎప్పుడు సంతోషం వస్తుంది అని మనం చూస్తే రక్షణకు ఆధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకున్నప్పుడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములో చాలా లోతైన మర్మాలు ఉంటాయి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఒక బావిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక చెరువుని గురించి మాట్లాడటం లేదు, కానీ ఒక బావిని గురించి మాట్లాడుతుంటున్నాడు. ఆ బావి కూడా రక్షణకు ఆధారమైన బావి అనే మాట కనబడుతుంటున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చాలా బావులు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చాలా బావులు ఉన్నాయి. ఈ బావుల యొక్క రహస్యాన్ని మనం గమనిస్తూ వస్తే చాలా అద్భుతంగా కనబడుతూ వస్తుంది. అందుకని మనము ఈ రోజున కొన్ని బావుల గురించి జాగ్రత్తగా ధ్యానించుకుంటూ పోదాం. ఏ బావి ఎక్కడ ఉన్నది, ఎందుకున్నది, ఆ బావి ద్వారా అక్కడ పొందినటువంటి లాభాలేంటి, వారు పొందినటువంటి నష్టాలేంటి, అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడబోతుంటున్నాం. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండి కొన్ని నిమిషాలే చెప్తాను. ఆరాధన కొరకై తర్వాత మిగతా విషయాలు ధ్యానించుకుందాం. రక్షణకు ఆధారమైన బావుల గురించి మాట్లాడుతూ యోహాను సువార్తలోకి వెళ్దాం. మొదటి బావి ఇక్కడ కనబడుతుంది. మొదటి బావి దగ్గరికి మనం వెళ్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, అక్కడ యాకోబు బాగుండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పుడు ఇంచుమించు 12 గంటలాయి. అనగా ప్రభువు యేసు క్రీస్తు వారే ఒక బావి దగ్గర పెడుతుంటున్నాడు. ఒక బావి దగ్గర కొడుతుంటున్నాడు. ఆ బావి కూడా ఎవరిదని అక్కడ పెట్టబడుతుందంటే యాకోబు బావి అనే మాట కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యాకోబు బావి మరి అక్కడ ఒక పరిస్థితి కనబడుతుంది. ఎందుకు వెళ్ళాడు యాకోబు బావి దగ్గరికి? ఏమి నదులు లేవా? మంచి మంచి ప్రవహించినటువంటి గంగా నది లాంటిది, మళ్ళీ కృష్ణా నది లాంటిది, గోదావరి నది లాంటి నదులు లేవా? లేక యూఫ్రటీస్ నది లేదా, అషూర్ నది లేదా, నైలు నది లేదా, యోర్దాను నది లేదా? మరి అక్కడ ప్రభు ఉన్న దగ్గర అవన్నీ దగ్గరే ఉన్నాయి కదా. మరి బావి దగ్గరికి ఎందుకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది? ప్రియమైన సోదరులారా, ఆ బావి దగ్గరకు ఒక స్త్రీ రాబోతున్నది. అది ప్రభు గుర్తించుకున్నాడు. ఒక స్త్రీ ఆ బావి దగ్గరకు రాబోతున్నది ప్రభు ముందుగానే ఎరిగినవాడుగా కనబడుతున్నాడు. అందుకనే ఆ స్త్రీ కొరకై ప్రభు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే అది యాకోబు బావి అనే మాట ఉన్నది. మరి ఈ యాకోబు బావి దగ్గరికి వచ్చినటువంటి ఆవిడ ఎవరో అని మనం చూస్తే ఆ స్త్రీ ఎవరంటే ఆమె సమరయురాలు అనే మాట కనబడుతూ ఉంటున్నది. సమరయురాలు
యాకోబు బావి దగ్గరికి ఎందుకు వస్తున్నది, యాకోబు బావి ఆ ప్రాంతంలో ఎందుకున్నది అనేది మీరు లోతుగా మననం చేసుకోవాలి. యాకోబు బావి ఎక్కడ ఉండాలంటే ఇశ్రాయేలు మధ్యలో ఉండాలి, అనగా యూదుల మధ్యలో ఉండాలి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది, సమరయుల దగ్గరికి ఎందుకు వచ్చింది? మరి సమరయులు ఎందుకు మరి అక్కడికి రాగలుగుతున్నారు? యూదులు సమరయులు సాంగత్యము చేయడం, యూదులు వేరే సమరయులు వేరే, వాళ్ళిద్దరి యొక్క సాంగత్యం వేరుగా ఉంటుంది. యూదులు సమరయులను దగ్గరికి రానివ్వరు, యూదులు అన్య జనాంగాలను దగ్గరికి రానివ్వరు. వారు మేమే శ్రేష్ఠులమే అనుకుంటారు యూదులు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, సమరయులు అంటే అర్థం ఏంటంటే ఒక యూదాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అనగా ఇశ్రాయేలు అనే ఒక వ్యక్తి అన్య స్త్రీని కానీ చేసుకుంటే, అన్య స్త్రీలు విగ్రహారాధికులు కానీ చేసుకుంటే వారిని గ్రామంలో నుంచి బయట వెలివేస్తారు. ఇటువైపున ఇశ్రాయేలీయుడు, అటువైపున ఎవరు అన్యురాలు. వాళ్ళిద్దరికి వివాహం అయితే వాళ్ళని ఏం చేస్తారు, ఊరవతల బయట పడవేస్తారు. అనగా ఒకరు యెహోవా దేవుడు నమ్ముకున్నారు, ఒకరు విగ్రహాలను నమ్ముకున్నారు. అయితే వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఆ కారణం చేత యూదులు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపో గ్రామం నుంచి అని అన్నారు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఇందులో ఎంత గొప్ప రహస్యం ఉన్నదంటే మీరు మా బావుల దగ్గరికి రాకూడదు. ఇదేనండి మనుధర్మశాస్త్రం. వినండి, మీరు మా బావుల దగ్గర రాకూడదు, మా నీళ్లు తాగకూడదు అని ఒరిస్సాలో వెలివేయలేదా? ఛత్తీస్గఢ్లో వెలివేయలేదా? ఉత్తరప్రదేశ్లో వెలివేయలేదా? ఎందుకంటే మేమే శ్రేష్ఠులమే, మీరు ఈ బావి దగ్గర నీళ్ళు కూడా మీకు ఇవ్వమని వారిని వెలివేయలేదా? బైబిల్లో చూడండి, 2000 సంవత్సరాల క్రిందటే ఈ సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు జరగడంలో ఏ పెద్ద కొత్త విషయం అది? వాళ్ళందరూ కూడా బయటకు నెట్టేశారు. అయితే ఒక మాట చెప్తున్నాము, మీ కొరకై ఒక బావి ఇస్తున్నాము అక్కడ. ఆ బావిని తప్పక మా బావి మా యొక్క యూదుల బావులు కానీ ఇశ్రాయేలు బావుల దగ్గర మీరు రాకూడడానికి వీలు లేదని వారిని వెలివేసేసారు. వారు రావడానికి వీలు లేకుండా ఊరవతలను పడవేసేసారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇది వాస్తవం కాదా? అందుకనే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ లోకంలో ఎవరైతే తృణీకరించబడ్డారో, ఈ లోకంలో ఎవరైతే త్రోసివేయబడ్డారో, ఈ లోకంలో ఎవరైతే అనాథులుగా ఉన్నారో, ఈ లోకంలో ఎవరైతే దిక్కులేని వారికి ఉన్నారో, ఈ లోకంలో ఎవరైతే పేదవారిగా ఉన్నారో, ఈ లోకంలో నా అనేవారు ఎవరు లేకుండా ఉన్నారో వారి కొరకై ప్రభువు యేసు క్రీస్తు వారు ప్రయాణం కట్టుకొని ఆ బావి దగ్గరికి వస్తున్నారు. సామాన్యమైన విషయం కాదండి ఈ విషయము. ఎందుకు ఆయన బావి దగ్గరికి వచ్చినాడు అంటే ఆయన యొక్క దేశం చూడండి, ఆయన హృదయాన్ని చూడండి, ఆయన మనస్తత్వం చూడండి. నిన్నటి వరకు మనం చూస్తూ వచ్చాము, అనేకమైనటువంటి యొక్క పూజలు పునస్కారాలన్న చుట్టూ మనం చూస్తూ వచ్చాము. ఎందుకు చేస్తూ వచ్చారు అవన్నీ కూడా? ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా మనల్ని ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారే ప్రత్యేకమైన వారని, వారే ప్రవీణులని, వారే నీతివంతులని, వారిని మరి ముట్టుకోకూడదని, వారి పాదాల మీద పడవేసుకోవాలని ఆనాడు శాస్త్రులు పరిషులు బోధలు చేస్తుంటే, ప్రజలను మోసం చేస్తుంటే, ప్రజలను పరలోకం పోకుండా చేస్తూ ఉంటే అందుకొరకై ప్రభు వచ్చాడు భూలోకానికి. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటే భూలోకంలో బోధలు లేక కాదు, భూలోకంలో గ్రంథాలు లేక కాదు, భూలోకంలో మతాలు లేక కాదు, భూలోకంలో దేవదేవతలు లేక కాదు. కానీ ఇవన్నీ ఏవి కూడా పరలోకము చేర్చలేవు, ఇవన్నీ ఏవి కూడా పరలోకము చేర్చలేవు. అందుకనే ప్రభు పని కట్టుకొని వచ్చి ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే ఆ స్త్రీకి రక్షణ ఇవ్వబోతున్నాడు. ఆ స్త్రీని పరలోకంలో దేవదూతలతో సమానంగా చేయబోతున్నాడు.
ఆ స్త్రీ యొక్క దాహము తీర్చబోతున్నాడు. ఆ స్త్రీ యొక్క మరి జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆ స్త్రీ ద్వారా ఆ గ్రామం అంతా కూడా పరలోకానికి మార్గం కొరకై దేవుడు ఆ స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అదే నీవు నేను మనము ఆ స్త్రీ లాంటి వారమే. ఒకప్పుడు మనకు బైబిల్ గ్రంథం తెలియదు, దేవుని వాక్యం మనకు తెలియదు, దేవుని యొక్క పరిశుద్ధులు మనకు తెలియదు, దేవుని యొక్క సంఘం మనకు తెలియదు. అన్యాచారాలు, అన్య పద్ధతులు, అనేక విధాలైనటువంటి లోకంలో జీవిస్తూ ఈ లోకానిలో మనం అనేక రకాలైనటువంటి పాప జీవితంలో జీవిస్తున్న మన కొరకైన ప్రయాణం కట్టుకొని బావి దగ్గరికి వచ్చిన వాడిగా కనబడుతుంటున్నాడు. ఆ స్త్రీకి వస్తానే సమయంలో కరెక్ట్గా అప్పుడు దర్శనమిచ్చాడు. ఒకసారి బాగా అర్థం చేసుకోరండి. ఆ స్త్రీని ప్రభు దర్శించకపోతే ఆమె ప్రభు బిడ్డ అయ్యేదైనా, ఆమె పరలోకం వెళ్ళేదేనా, ప్రభు యొక్క ఆశీర్వాద దీవెనలు పొందేదేనా? లేదే. కాబట్టి నిన్ను దర్శించిన దినాన్ని బట్టి ప్రభువును స్తుతించు. ప్రభువా, నన్ను ఏ రోజున నువ్వు దర్శించావు, ఏ కష్టంలో ఉన్నప్పుడు, ఏ బాధలో ఉన్నప్పుడు, ఏ ఇరుకులో ఉన్నప్పుడు, ఏ బంధులో ఉన్నప్పుడు, ఎలాంటి దుఃఖ పరిస్థితులు ఉన్నప్పుడు, ఎలాంటి వేదనలో నేను ఉన్నప్పుడు ప్రభువా నన్ను నువ్వు దర్శిస్తూ వచ్చావు. అయ్యా, ఆ దర్శించిన దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ లోకంలో నన్ను వెలివేసేశారు, ఈ లోకంలో నీ దగ్గర రాకుండా చేశారు, నీ వాక్యం దగ్గర రాకుండా చేశారు, నీ మందిరానికి రాకుండా చేశారు. వారి బోధన ద్వారా, వారి పద్ధతుల ద్వారా, వారి ఆచారాల ద్వారా, వారి విధానాల ద్వారా నేను ఎంతో దూరం చేశారయ్యా. అయితే నీవు నన్ను దర్శించావు ప్రభువా, నీవు నన్ను దర్శించావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. రెండవదిగా చూస్తారండి, అక్కడున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మరొక మాట అక్కడ మనం చూసుకుందాం. చూడండి, అక్కడ ఉన్న మాటను 16 వచ్చింది చదవండి, 17 వచ్చింది. ఆ స్త్రీ పెనిమిటి లేడనక యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి. చూసారా పిల్లరా, 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడన్నాడు. పెనిమిట్లు అంటే పెనాలు కాదు, ఇదంతా కూడా పురాతన కాల భాష అన్నమాట. బావి కూడా పురాతన కాల భాషే. ఇప్పుడంతా బోరింగులు 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 అంటారు. ఇప్పుడు బోరింగులే బావులు అంటే. ఈ భాష అంతా మారిపోతుంది. పెనిమిటి అంటే భర్త. ఈ స్త్రీ 5 భర్తలతో కాపురం చేస్తున్నది. 5 భర్తలతో కాపురం చేస్తున్నటువంటి స్త్రీ. సోదరి సోదరులారా, ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా 5 శక్తులు పనిచేస్తూ వస్తాయి. 5 రకాలైన వారికి బానిసలైపోతాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా. ఆ 5 యొక్క శక్తులు ఏమిటి అని అనగా, పెనిమిటి అంటే అధికారము కలిగిన వాడు. అనగా ఈ స్త్రీ వలె మన మీద కూడా 5 శక్తులు పనిచేస్తాయి ప్రభు దగ్గరికి రాకమనుకో. ఒకటి ఏంటంటే, మొట్టమొదటిగా మన శరీరము మన కోరికల కొరకై మనలను పాపములో దించివేసేసి ప్రభువుకు దూరం చేస్తూ వచ్చింది. ఇది మొదటి పత్ని, లేక మొదటి భర్త, లేక మొదటి హస్బెండ్. రెండవదిగా లోకము, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, నీ ఇరుగు పొరుగు వారైనా, నీ కలిగిన వారు ఎవరైనా కూడా నేను రానివ్వకుండా, దేవుని దగ్గరికి రానివ్వకుండా, వాక్యానికి దగ్గర రానివ్వకుండా, మందిరానికి రానివ్వకుండా ఎన్నో విధాలుగా ఆ విధానములో రెండో భర్తకు లోబడిపోయిన వాడిగా కనబడుతూ ఉంటున్నారు. మూడో భర్త ఎవరంటే శైతానుడు. వాడు అనేక విధాలుగా మనకు ప్రలోభాలు చూపిస్తాడు, డబ్బాశ చూపిస్తాడు, ధనాశ చూపిస్తాడు, పేరు ప్రఖ్యాతులు చూపిస్తాడు, శరీరమైన రోగాలు తీసుకొచ్చి పెడతాడు, అనేక విధాలుగా తీసుకొని వచ్చేసి మనల్ని అణిచివేస్తాడు. మూడో భర్తకు మనం లోనైపోయి ఉన్నాము. ఇప్పుడు 4వ భర్త ఎవరంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము కూడా వారికి భర్తగా కనబడుతూ వచ్చింది. ధర్మశాస్త్రమే మేము నమ్ముతాము కానీ ప్రభు మేము నమ్మము అని వారు ధర్మశాస్త్రానికి లోబడ్డారు. అంటే ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను, కొడితే కొడతాము, తిడితే తిడతాము. దానికి లోబడిపోయిన వారిగా 4వ భర్త కింద వారు ఉంటూ వచ్చినారు.
ఇక 5వ భర్త కింద కానీ మనం వస్తే ఈ భర్త ఎవరు అని మనం చూసినట్లయితే ప్రియులారా, వీరు నానా విధాలైనటువంటి యొక్క నిర్ణయం మనం చూసేమే, అవన్నీ కూడా రకరకాలైనటువంటి యొక్క విగ్రహారాధికులుగా తయారైపోయి వారికి లోబడిపోయి ఆ విధానములో వారు ఏమి చెప్తే దానికి దాసోహం చేస్తూ, ప్రియమైన సోదరి సోదరులారా, అలాంటి యొక్క భర్తతో కాపురం చేస్తుంటున్నారు. ఆమె అయితే 5గురు భర్తలతో కాపురం చేసింది. నీవు నేను 5గురు భర్తలు లేరా మనకు? భర్త అంటే అధికారము. పాపాని యొక్క దాసులైపోయినావే, శరీరానికి దాసులైపోయినావే, లోకానికి దాసులైపోయినావే, శైతానుడికి దాసులైపోయినావే, నీ భర్తలకు మీరు లోబడిపోయినారే. అందుకనే ప్రభు అన్నాడు, ఇప్పుడున్నవాడు నీవాడు కాడు. ఇంకో భర్త నీకు అవసరము, అయితే ఆయన నీవాడు కాడు. ఆయన అసలు భర్త నీకు, ఆయన నీవాడు కాడు అని దాని అర్థం ఏంటి? మిగతా వారు మరి ఈయన సంగతి ఏంటి? ప్రియమైన సోదరి సోదరులారా, అసలు భర్త ఎవరు మనకు? భర్త అనగా భారం భరించేవాడు. మన భారాన్ని భరించేవారు ఎవరు? మన సృష్టికర్త. మన కష్టాలు, మన బాధలు, మన దుఃఖాలు, మన శ్రమలన్నీ భరించేవాడు మన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. అందుకని అంటున్నాడు యెషయా గ్రంథంలో, నీకు సృష్టికర్తయే నీకు భర్త అయి ఉన్నాడు. గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీ సృష్టికర్తే నీకు భర్త అయి ఉన్నాడు. అందుకనే ప్రియమైన సోదరుల 5గురు భర్తలతో కాపురం చేసింది కానీ అసలు భర్త లేనివాగా కనబడుతూ వచ్చింది. అందుకనే ప్రభు దర్శించాడు, అందుకనే ప్రభు అక్కడికి వచ్చాడు. కాబట్టి మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలా? ప్రభు ఒకప్పుడు నేను 5గురు పెనిమిట్లతో నా జీవితం కల్పిస్తూ వచ్చాను. నా శరీరమే అధికారమే, ఈ లోకమే నాకు అధికారి, నా శైతానే నాకు అధికారి అయిపోయింది. అంతేకాదు నా ఆచారాలు, ధర్మశాస్త్రమైన ఆచారాలు, క్రిస్టమస్లో, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లో, ఈ పండుగలనే ఆచారాలతో ధర్మశాస్త్రాన్ని అడ్డబెట్టుకొని జీవిస్తుంటూ వస్తున్నాను. అంతేకాదు నా ఇష్టమైనటువంటి అనేక దేవదేవతలను చేసుకొని వాటికి లోబడుతున్నటువంటి నా జీవితం కొరకై ప్రభువా నీవింత దాహము కలిగి వచ్చినావా? ఆయన అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహం అయిపోతుంది. రెండో సందర్భంలో కల్వరి శిలువలో ఆయన కనబడుతుంటున్నాడు, దాహం అయిపోతుంది, నాకు దాహం అయిపోతుంది, ఎవరైనా దాహం ఇస్తారా అని అన్నాడు. నీ కొరకై దాహము కొని నా ప్రభు 12 గంటల వేళలో ఈ యొక్క స్త్రీ దగ్గరికి వచ్చాడు. 12 గంటల వేళల్లో కల్వరి శిలువ మీద వేలాడుతూ ఉంటున్నాడు. ఏనాడైనా గమనించినావా ప్రేమను? పరలోకాన్ని విడిచిపెట్టినాడే నీ కొరకై, ఈ లోకంలో సామాన్యమైన మానవుడికి వచ్చాడే నీ కొరకై, ఖాళీ నడకన నీ ఇంటి నీ యొక్క దగ్గరికి ఆయన వస్తూ ఉంటున్నాడే. ఏనాడైనా ప్రేమను తలపోసుకున్నావా? ఒక స్త్రీ అయినటువంటి నా కొరకింత దూరం వచ్చావా ప్రభువా? లోకంలో నన్ను తృణీకరించబడ్డారు, లోకంలో నన్ను పాపిగా చూశారు, లోకంలో నన్ను వ్యభిచారిగా చూశారు, లోకం నన్ను బయటికి నెట్టివేసేసింది, ఊళ్ళో నుంచి నన్ను బయటికి తోసివేశారు, కనీసం నీళ్ళు చేదుకోవడానికి కూడా నాకు అవకాశం లేకపోయిన పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చావా? నా దగ్గరికి వచ్చావా ప్రభువా? అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు దర్శించిన దినాన, ప్రభు మనతో మాట్లాడిన దినాన మర్చిపోకూడదు. అదే మన యొక్క ఆరాధన అయి ఉండాలా, అదే మన స్థుతి అయి ఉండాలా. అందుకనే యాకోబు బావి అంటే నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితము, ఇశ్రాయేలు బావి అంటే మార్చబడినటువంటి యొక్క క్రైస్తవ జీవితం. అందుకని ఆ బైబిల్లో ఎందుకు రాయబడింది యాకోబు బావిని? ఇంకా వాళ్ళు అక్కడ నామకార్థంగానే జీవిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ముందు యూదులే, వాళ్ళు ఒకవేళ ముందు ఇశ్రాయేలీలే, అయితే ఈనాడు వాళ్ళ పరిస్థితి ఎలాగా ఉందంటే నామకార్థంగా జీవిస్తున్నారు. నామకార్థం అంటే ఏమిటి? ఏదో మనసు వచ్చినప్పుడు మందిరానికి రావటం, ఏదో మనసు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవటం, ఏదో మనసు వచ్చినప్పుడు వాక్యం చదువుకోవటం నామకార్థమైన జీవితం కాదా? నీ తండ్రి దుఃఖపడడం లేదా?
నీ తండ్రి బాధపడటం లేదా? నేను సమస్తాన్ని విడిచిపెట్టేసి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు నా దగ్గరికి రాలేదు, నేను నీ దగ్గరికి వచ్చాను. అంతేకాదు, ఈ లోకంలో నీవెంతగా తీసివేయబడి, త్రోసివేయబడి, త్రొక్కవేయబడ్డావో అదంతా తిరిగి నీకు ఇచ్చేదాని కొరకు వచ్చేని నన్ను జ్ఞాపకం చేసుకోలేవా కుమార్తె అంటున్నాను. అందుకని ప్రియమైన సోదరీసుడా, ఇప్పుడు యాకోబు బావి దగ్గరికి వచ్చి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని గురించి చెప్తూ వచ్చిన, అమ్మా దాహం ఇస్తావా అంటే చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ బావి లోతైనటువంటి బావి అని అన్నది. ఈ బావి లోతైనటువంటి బావి, చేదుకోవడానికి ఏమి లేదు కదా, నీళ్ళున్నాయి, చేదుకోవడానికి ఏమి లేవు కదా. చూడండి ఆ మాట ఎంత చక్కగా ఉంటుందో. చూడండి అక్కడ ఉన్న మాటను మనం చదివినట్లయితే చూడండి 11 వచ్చినేముందో. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేతుకొనుటకు నీకేమీ లేదే, ఈ జీవజలం ఎలాగ నీకు దొరుకును? చూసారా ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ స్త్రీ యొక్క మనస్తత్వాన్ని జాగ్రత్తగా ఆలోచించేయండి. ప్రభు శాస్త్ర ఆయన ప్రభు సాక్షాత్తు ఆయనే ప్రభు ఆమెతో మాట్లాడుతుంటే ఆమె స్వభావం మారటంలా, ఆమె ఏమి చూస్తుందంటే, నేను 5 భర్తల్లో భర్తించుకోవాలా, అలాంటి వాడు యూదుడే కదా, ఎందుకంటే ఆయన అదే అంగేసుకున్నాడు, ఆయన కూడా యూదుడుగానే కనబడుతున్నాడు కాబట్టి ఆ విధానంలో చూస్తున్న స్త్రీ, ఆ విధానంలో స్త్రీ చూస్తున్నది. ఇక్కడ కూర్చున్నా మనం ప్రభుని ఏ రూపంలో చూస్తున్నాం? మందిరాలకు వెళితేనే కానీ దైవ భయం లేదు వారికి, మందిరానికి వెళితేనే కానీ ఆరాధన చేయలే మనసు లేదు వారికి, మందిరానికి వెళితేనే కానీ దేవుని యొక్క శక్తి పొందేటటువంటి యొక్క కృప లేదు వారికి. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, ఏ రీతిగా మాట్లాడుతుందంటే ఒక సామాన్యమైన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతుంది. ఏముంటుంది తెలిసినా, ఈ బావి లోతైనదే, నీ దగ్గర ఏమి లేదే చేదుకోవడానికి, ఎలాగ నీకు జీవజలం దొరుకుతుందయ్యా? ప్రియమైన సోదరి సోదరులారా, దీని అర్థం ఏంటంటే తన జీవితమే తను చెప్పుకుంటుంది. ఈ బావి లోతు అంటే నేనెంత లోతైందా అని తెలుసా, నా అనుభవం నీకు తెలుసా? 5 భర్తలతో నేను కాపురం చేశాను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 భర్తలు. నేను సామాన్యం అనుకుంటున్నారా నన్ను? ఎంత లోతైందా అని కాబట్టి ఇంతమంది నేను ఆకర్షించాను. మన జీవితంలో కూడా ఎంత లోతుగా నువ్వు పాపం చేసి ఒకసారి ఆలోచన చేసుకో. నీ అబద్ధాలు చెప్పినప్పుడు, దొంగతనాలు చేసినప్పుడు, మోసాలు చేసినప్పుడు, చెడు కార్యాలతో చేసినప్పుడు, చెడు స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు, చెడు పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు, చెడు వాటిని చూసినప్పుడు నీ హృదయం ఎంత లోతుగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకో. నీ లోతైనటువంటిదయ్యా, నీకు ఎలాగొస్తుంది ఇందులో నుంచి అంటే, ఆమెక ప్రభువుని ఎలాగో చూస్తుందంటే మిగతా వాళ్ళలాగానే చూస్తుంది కానీ దేవునిగా చూడలేకపోతున్నది. అందుకని చాలామంది ఇక్కడ కూర్చున్న వారు ప్రభు దగ్గర మీరు ఉంటున్నారు కానీ ప్రభువుని ప్రభువుగా చూడటం లేదు, ప్రభును ప్రేమించే వారంగా కనబడటం లేదు, ప్రభు యొక్క వాక్యాన్ని విధేయత చూపించే వారంగా కనబడటం, ప్రభు యొక్క మాటకు భయపడే వారంగా కూడా కనబడటం లేదు. అందుకనే ప్రభు ఆ మాట మాట్లాడుతున్నాడు, లోతైన బావి, లోతైనటువంటి బావి. అవును ప్రియులారా, బావి అంటే సామాన్యమైన విషయం కాదు. బావి చాలా లోతైనటువంటిది. బావి త్రవ్వాలంటే మట్టి తీయాలా, బావి త్రవ్వాలంటే రాళ్ళు తీయాలా. ఒకవైపున మట్టి తీస్తూ మరోవైపున రాళ్ళు తీస్తూ అప్పుడు కింద నుంచి నీళ్లు పైకి వస్తూ ఉంటాయి. అందుకనే ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఈ బావి వలె ఉన్నావా? ఆ బావిని మారుస్తూ ఉంటున్నాడు ప్రభు. ఆ బావి దగ్గరికి ఎందుకు వచ్చినాడంటే ఈమెకు సాదృశ్యంగా బావి కనబడుతున్నది. ఒక్కొక్కడు యొక్క జీవితము కూడా ఒక్కొక్క బావి లాంటిది. మన జీవితాలన్నీ కూడా బావి లాంటివి. బావిలో ఎలాగైతే మట్టి ఉంటుందో
మన జీవితాలంతా మట్టి ఉన్నది. ఎంత కాలము మట్టి ఉంచుకుంటావు, ఎంత కాలము పాపం ఉంచుకుంటా, ఎంత కాలం విగ్రహారాధన ఉంచుకుంటా, ఎంత కాలం అన్యాచారాలు ఉంచుకుంటా, ఎంత కాలము లోకానికి, పాపానికి, ధనానికి దాసోహం అయిపోతూ ఉంటాం. లోతైన బావి. అందుకని ప్రభు అన్నాడు. అయితే ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఇస్తున్నాను ఒక జలము, ఆ జీవ జలాన్ని కానీ నువ్వు అని తీసుకుంటే నీకెప్పుడు కూడా తప్పికొండదు. ప్రియమైన సోదరి సోదరులారా, అప్పుడు ఆమె ఏమంటుంది, అయ్యా మళ్ళా తప్పి కొనుక్కున్నట్లు నాకు ఇవ్వయ్యా ఆ నీళ్ళు. నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, భూలోకంలో ఉన్నటువంటి బావిలో నీళ్ళ గురించి మాట్లాడటం లేదు, కానీ ఇక్కడ ఆయన దేనిని గురించి మాట్లాడుతున్నాడు అంటే, నా ప్రియమైన సోదరి సోదరులారా, జీవజల ఓటైనటువంటి దేవుని వాక్యం మనకిచ్చాడు. ఈ వాక్యం చదివితే జీవితం మారుతుంది. ఈ వాక్యం చదివితే సమాధానం వస్తున్నది. ఈ వాక్యం చదివితే నెమ్మది ఉంటుంది. ఈ వాక్యం చదివితే మన విశ్వాసం పెరుగుతున్నది, మన సంతోషం పెరుగుతున్నది. ఏనాడైనా ప్రాధాన్యత ఇచ్చావా? ఏనాడైనా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడా? అది జీవజలమే. ఈ వాక్యము నేను కొన్ని వందల సార్లు, వేల సార్లు కూడా చెప్పుకుంటాను. ఆయన ఎప్పటికప్పుడు నూతనమైన తలంపులు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అది జీవజలం ఉంటుంది అందులో. ప్రపంచంలో ఎన్ని బుక్కులు ఉన్నా కూడా రెండవసారి చదవాలంటే మన వల్ల కాదు, అది ఇసుకొస్తుంది మనకు. ఇది ఎప్పుడు చదివినా కూడా క్రొత్తగానే అనిపిస్తుంది. ఏ రోజు చదివినా కూడా క్రొత్తగా అనిపిస్తూనే ఉంటుంది. జీవజలం మనకు ప్రభు ఇచ్చినాడు. రెండవదిగా అక్కడ గమనించినట్లయితే, ప్రభు మనకిచ్చినటువంటి జీవజలము మనం దర్శించాడు, ఆయన జీవజలం ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్త్రీ జీవితం మారిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళింది, తన యొక్క గ్రామానికి వెళ్ళి జనాలను తీసుకుని వచ్చి రక్షకుని చూపిస్తున్నది. జీవితం మారితే నీవు ఒంటరిగా ఉంటావు. నిజమైన మార్పు నీకుంటే ఒక్క ఆత్మనైనా నీతో తీసుకొని వస్తావు. ఎంత కాలము నామకార్థంగా మనం జీవిస్తాము. పండ్లు లేనటువంటి వృక్షాల వల్ల ఎంత కాలం మనం ఉంటాము. వృక్షాలు వృక్షాలుగానే ఉన్నాయి కానీ ఒక్క పండు కనబడటం లేదు. బావులుగానే ఉంటాయి కానీ ఎండిపోయిన బావులుగా కనబడుతున్నాయి. ఆ స్త్రీ జీవితం మారిన తర్వాత, ప్రభు యొక్క స్వరం విన్న తర్వాత, ప్రభు యొక్క దర్శనం దొరికిన తర్వాత పరిగెట్టుకుంటూ వెళ్ళింది. గ్రామస్తులంతా పిలిచింది. గ్రామాన్నే మార్చివేసినటువంటి గొప్ప స్త్రీగా కనబడుతుంది. ఈ రోజున ఆరాధన చేయకముందు వారంలో ఒక్కరికి నీ సాక్ష్యం చెప్పేవా? నీ బంధువులకు చెప్పే ఒక్క సాక్ష్యం, నీ స్నేహితులతో చెప్పే ఒక్క సాక్ష్యము. ముందు నీలో జరగాలి కదా కార్యము. మనలో జరిగితే వారు ఊరుకోలేరు. నేను గమనిస్తూనే ఉన్నాను. రకరకాలైనటువంటి దేవుని యొక్క బిడ్డలు ఇక్కడ కూర్చున్న వారందరినీ నేను గమనిస్తూనే ఉన్నాను. కొంతమందికి ఆశ ఉన్నది, కొంతమందికి ఆశ లేదు. ఎందుకంటే అక్కడ ఈ 5 భర్తలో ఒక భర్త చేరిపోయినాడు. ఏదో ఒక భర్త నీలో చేరిపోయినాడు. ధనమో, శరీరాశ, లోకాశ నీలో చేరిపోయింది కాబట్టి నీకు ఆశ రావటం లేదు. దేవుని వాక్యం కొరకైన ఆశ రావటం లేదు. జీవజల ఓటాలు పొందినటువంటి ఆమె వెళ్ళి ప్రభు దగ్గర తీసుకొని వస్తుంది. మనము అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, రక్షణ బావుల్లో నుండి నీళ్లు చేదుకోవడం అంటే అర్థం అది. రక్షించబడాల ఈ బావి లాంటి నీ జీవితాన్ని రక్షణ కార్యం జరగాల. నీ బావిలోకి నీళ్లు ఓట రావాలా. నీలో ఉన్న మట్టి అంతా బయటికి పోవాలా. నీలో ఉన్న రాతి స్వభావం బయటికి పోవాలా. నీలో ఉన్నటువంటి యొక్క బురదంతా కూడా బయటికి పోవాలా. అప్పుడు శ్రేష్టమైన నీళ్లు బయటకు వచ్చినప్పుడు ఆ నీళ్లు త్రాగితే నీ దాహమో తీరుతూ ఉంటుంది. అందుకని రక్షణార్థమైన బావి అంటే సామాన్యమైనటువంటి మాట కాదు. అందుకని మనం ప్రభుని ఆరాధించమనుకో. ప్రభువా, నా జీవితాన్ని ఒకప్పుడు బావి లాంటి నా జీవితమే, మట్టిలో ఉన్న నా జీవితమే, బురదన్నటువంటి నా బావే,
అనేక రకాలైనటువంటి బండల్లో ఉన్నటువంటి యొక్క నా బావిని, నా హృదయాన్ని మార్చివేసి అక్కడ జీవజలం పెట్టేవా ప్రభువా, అందుకొరకై నీకు వందనాలు ప్రభాని ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం. చాలాసార్లు మనము బావుల గురించి వింటామే కానీ అనుభవం అయితే మనకు చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి ఒక స్థలంలో ఒక బావి ఉన్నప్పుడు అది రాత్రిపూట ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ దారిని వెళుతూ ఆ ముందున్నటువంటి బావిని చూడకుండా అందులో పడిపోతున్నాడు, కేకలేస్తూ ఉంటున్నాడు. అందరూ అక్కడికి వచ్చారు, కొంతమంది లైట్లు కూడా తీసుకొచ్చారు. ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, ఒకరు అంటున్నాడు, అయ్యో మెట్లు ఉన్నాయి పట్టుకొని పైకి ఎక్కిరా అంటున్నాడు. ఏం పెట్టుకోవాలా, మెట్లు పెట్టుకొని పైకి ఎక్కిరా అంటున్నాడు. మెట్లు ఎక్కి లోన పడడానికి మెట్లు ఎక్కి వచ్చేంత శక్తి ఎక్కడ ఉంటుంది? ఇంకొక ఆయన అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఈత బాగా కొట్టేసి ఈత కొట్టి బయటికి రా అని ఇంకొక ఆయన అంటున్నాడు. ఈత కొట్టేవాడు అందులో పడితే ఈత వచ్చిండో రాదో తెలియదు కదా. మూడో ఆయన ఏమన్నాడంటే, రే మెట్లు కాదురా, ఈత కాదురా, ఇదిగో నేను నీకు శాంతాడేస్తున్నాను, ఒక తాడేస్తున్నాను నీ కొరకై, ఆ తాడు పట్టుకొని పైకి రారా అని చెప్పినాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆ యొక్క పడిపోయిన వ్యక్తి ఆ తాడు పట్టుకొని ఆ మెట్ల మీద అడుగుపెట్టి నెమ్మదిగా బయటకు వచ్చినాడు. ఈ లోకంలో నేను రక్షించేదాని కొరకై సలహాలు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మంత్రాలు చదివేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, శ్లోకాలు చదివేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అవి చేయండి చేయమని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నీకు శాంతాడేసేవాడు ఎవరు ఉంటారు, నీకు తాడు తిప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆయనే పరలోకం నుంచి వచ్చినటువంటి తాడు ప్రభుయేసు క్రీస్తు వారు. ఆయన పట్టుకున్నవారు బయటకు వస్తూ ఉంటున్నారు, భూమిలో నుంచి బయటకు వస్తున్నారు, పడిపోయిన నీళ్ళలో నుంచి బయటకు వస్తుంటున్నారు, బురదలో నుంచి నీళ్లు వస్తున్నారు, అక్కడ రకరకాలైన క్రిములు కీటకాదులు ఉంటారు, వాటన్నిటి నుంచి బయటకు రాగలుగుతున్నది. ఈ రోజున మనం వచ్చాము కాబట్టి ప్రభువును స్తుతిస్తాము. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ ఏ గ్రంథము కూడా మనం రక్షించే గ్రంథము కానీ మనం పాప ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చే గ్రంథాలు కానీ ఏ ఒక్కరూ లేరు. నిన్న చాలా పండుగ చేశారు కదా వాళ్ళు. అక్కడ ఆ దేవుడిని తీసుకొని వెళుతూ ఎంత పరిశుద్ధంగా తీసుకొని వెళ్ళాలా, త్రాగి చూడుతూ కింద పడుతూ పైన లేస్తూ రకరకాలుగా డాన్సులు వేస్తూ, ఇదేనా దైవభక్తి అంటే? అందుకనే పిల్లరా, పడ్డవాళ్ళని లేపేదానికి లోకంలో ఏ పద్ధతులు లేవు, ఏ గ్రంథాలు లేవు, ఏ పండితులు లేరు, ఏ పామరులు లేరు, ఏ ఋషులు లేరు, ఏ మనుషులు యొక్క మునివర్యులు లేరు. ఒకే ఒక్క ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ తాడును పట్టుకొని పైకి రా, గట్టిగా పట్టుకో. చాలామంది గట్టిగా పట్టుకోవటం వల్ల పడిపోతున్నారు, దాన్ని గట్టిగా పట్టుకోవటం లేదు, పడిపోతున్నారు. గట్టిగా పట్టుకుంటే నేను లాగేవాళ్ళు ఉన్నారు. అదే పరిశుద్ధాత్మ శక్తి. ప్రభుయేసు క్రీస్తు వారిని పట్టుకొని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను పైకి లాగుతాడు. ఏనాడైనా ఆలోచన చేసావా? ఏనాడైనా ఆలోచన చేసినావా? ప్రభువా నన్ను పైకి లాగేసేవయ్యా, పడిపోయిన నన్ను, బురదలో ఉన్నటువంటి నన్ను పైకి లాగేసేవయ్యా, మునిగిపోతున్నటువంటి నన్ను పైకి లాగేసేవయ్యా. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే స్త్రీ 5 భర్తలతో కాపురం ఉన్నప్పటికీ అందరినీ విడిచిపెట్టిన అనుభవంలోకి వచ్చింది. ఏ అనుభవంలోకి వచ్చింది? ఇప్పుడు ఈ రోజున 5 భర్తలు పోయినాడు, ప్రభువుని తీసుకొని వెళుతుంది. ఎక్కడ తీసుకొని వెళుతుంది? వారి గ్రామానికి తీసుకొని వెళుతుంది. ఎందుకు తీసుకొని వెళుతుంది? రక్షకును చూపించేదాని కొరకే వెళుతుంది. ఆ గ్రామానికి రక్షణ అవసరం. నశించిపోయిన ప్రజలు అక్కడ ఉన్నారు, పాపలు ఉన్నవారు ఉన్నారు. అందుకని ఇప్పుడు 5 భర్తలు పరారై వెళ్ళిపోయినారు. 5 భర్తలు లేరు ఆమె దగ్గర, ఒకే ఒక భర్త ఉన్నాడు. భారం భరించేవాడు ప్రభుయేసు క్రీస్తు వారి దగ్గర ఆగున్నది ఈ రోజున. అందుకని మనం ప్రభుని ఆరాధించాలన్నప్పుడు అక్కడే రాయబడిన అదే అధ్యాయంలో మాట్లాడుతుంది, అయ్యా మా పితరులు కొండల మీద ఆరాధించేవాళ్ళు కదయ్యా,
అప్పుడు ప్రభు చెప్పాడు, ఆ కాలం అయిపోయింది, కొండల మీద ఆరాధించే కాలం అయిపోయింది, ఇప్పుడు కాలం వచ్చింది, ఆరాధన చేయి. ఏంటి ఆరాధన? ఆ కాలంలో హోమాలు చేయాలా, ఆ కాలంలో యజ్ఞాలు చేయాలా, ఆ కాలంలో బలులు చేయాలా, ఆ కాలంలో రకరకాలైనటువంటి పద్ధతులు చేయాలా. కానీ ఈరోజు అది అవసరం లేదు. ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏంటి? నేను బావిలో నుంచి బయటికి తీసుకొచ్చాను, నీ దగ్గరకు వచ్చాను, నేను దర్శించాను. అంతేకాదు, నీకు కావలసిన జీవజల ఓటను నేను ఇస్తున్నాను. నీ గ్రామానికి నేను వచ్చాను, సహవాసంలో నేను చేర్పించాను. సమయంలో చెప్పేదాని కొరకాయి. రెండో బావి రిబ్కా బావి. రిబ్కా బావి దేవుని యొక్క సహవాసానికి గుర్తు. ఎలియాజరు అక్కడ ఉన్నాడు, దేవుని యొక్క సేవకుడు అక్కడ ఉన్నాడు. దేవుని సేవకుడు పిలువబడినటువంటి దేవుని యొక్క సేవకుని యొక్క సంఘములో మిమ్మల్ని చేర్చినాడు. అందుకని ఆ యొక్క రిబ్కా పరిశుద్ధురాలు. ఇక్కడైతే అపవిత్రురాలు, అక్కడ పరిశుద్ధురాలు. ఏ కన్యక లేనటువంటి లక్షణాలు ఆ కన్యకు ఉన్నాయి. కన్యకంటే చిన్నతనము, చిన్న వయస్సు కలిగినటువంటి వారు. సంఘము పరిశుద్ధంగా ఉండాలి, ప్రభుని ఆరాధించే సంఘం పరిశుద్ధంగా ఉండాలి. అందుకని ఉదయకాల సమయంలో ప్రభువా నన్ను పరిశుద్ధమైనటువంటి యొక్క బావి దగ్గర తీసుకొని వచ్చి, ఎలియాజరు లాంటి దైవ సేవకుని దగ్గర తీసుకుని వచ్చి నా దాహం తీర్చడమే కాకుండా అనేకుల యొక్క దాహాన్ని తీర్చేదాని కొరకు కూడా నన్ను సిద్ధపడుతున్నావు ప్రభాన్ని ప్రభుని స్తుతిస్తాం. ఇలాగ చెప్పుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. ఎందుకు మనం ఆరాధించాలి అంటే, ఎవరెవరికైతే ఈ 5 భర్తల్లో నుంచి విడుదల వచ్చిందో వాడు ఆరాధించాలి. వాడి భర్త ఎవరు చెప్పండి? మర్చిపోయినారా? నీ శరీరమే. ఇంకా నీ శరీర కోరిక నెరవేరుస్తున్నావా? నువ్వు ఖచ్చితంగా పాతాళము, నరకము, అగ్నిగుండమే. రెండవ భర్త ఎవరు? లోకము. నీ యొక్క బంధువులు, నీ స్నేహితులు, నీ మిత్రులు వాళ్ళ మాటలు విని ప్రభువు దూరం అయిపోతున్నావా? నరకము, అగ్నిగుండమే. మూడో భర్త ఎవరు? శైతానుడు. వాడి మాటలు వింటున్నావా? వాడు పట్టే ప్రలోభాలు, వాడు చూపించే ధనము, వాడు చూపించే ఆశలు, లేక వాడు పెట్టే కష్టాలకు బలహీనమైపోతున్నావా? ప్రభువు దూరం అయిపోతూ వస్తావు. జాగ్రత్తగా ఉండాలి. ఆ 4వ భర్త ఎవరు? అన్యాచారాలు, ధర్మశాస్త్రాచారాలు, పద్ధతులు, వాటికి లోబడినటువంటి అనుభవాల నుంచి బయటకు వచ్చావా? ప్రభుని స్తుతించు. 5వ భర్త ఎవరు? 5వ భర్త ఎవరని చెప్పాను? విగ్రహారాధన అనగా అనేకమైనటువంటి దేవుళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు. వారి అధికారంలోకి వెళ్ళిపోయినారు. వాటి నుంచి కూడా బయటకు వస్తే, ప్రభువా ఇది నా అనుభవంతో నేను ఆరాధన చేస్తున్నాను. ఒకవేళ 5 లేకపోయినా కొన్నిట్లోనన్నా బయటకు వస్తే ఆరాధన అన్నొచ్చి దానిని ఆరాధన అంటారు. ఊరిక చేయలే తల్లిలో అల్లులో మాయపడుతుంది అది కాదు ఆరాధన. అలాంటి ఆరాధన వినొద్దు, వెళ్ళొద్దు, చూడొద్దు. పరలోకంలో ఇలాంటి ఆరాధన జరుగుతుంది. ఒక్కొక్కరు బయట గ్రంథంలో అంటాడు ఆ మాట, నా రక్షణ కొరకై నీకు స్తోత్రమని మహాశబ్దం వినపడతారు అంటారు. అక్కడ ఈ గుంపుల్లో ఉన్నవాళ్ళు ఒక్కరన్నా అల్లులు అనేవాళ్ళు, కానీ నా రక్షణ కొరకై స్తోత్రం అన్నవాళ్ళు అక్కడున్నాడా? ప్రభు నీకు ఇచ్చాడు ఆ ధన్యత. 2 ఆరాధనలకు వెళ్ళిపోదాము. ఇటు అనుభవాలతోటి, ప్రభువా నన్ను దర్శించావు. బావి లాంటి నా జీవితము, లోతైన నా జీవితము, బురద లాంటి నా జీవితము, అనేకమైనటువంటి యొక్క బండలాంటి నా జీవితాల్లో నన్ను త్రవ్వేవు, మంచి నీళ్లు నింపావు, దేవుని వాక్యాన్ని నింపావు, సహవాసంలో చేర్చావు. అందుని బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నానని హృదయపూర్వకంగా మన ప్రభువుని స్తుతించి ఆరాధిస్తాము. ఆరాధనకు పెడదాము. రండి, మొట్టమొదటిగా అందరు కళ్ళు మూసుకోనండి, మొక్కలు మీకు రండి, హృదయాలను పరిశీలించుకోనండి. వాక్య యొక్క అనుభవంలో కొంత సమయాన్ని ప్రభు సన్నిధిలో మనం గడుపుకుందాం. మొట్టమొదటిగా సండే స్కూల్ పిల్లలు కిందకి వెళ్ళండి. దైవకృప కిందకి వెళ్ళిపోయి సండే స్కూల్ తీసుకోండి. ఆరాధన చేయండి. ఆరాధన సండే స్కూల్ టీచర్ చేసిన తర్వాత ఒక సహోదరుడు, 2 సహోదరులు క్లుప్తముగా, బిగ్గరగా అనుభవంతో ఆరాధించారు. ఆరాధన ప్రారంభించారు.